వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. విశ్వ నరుడను నేను గుర్రం జాషువా బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థలైన శ్రీ బిజవేముల వీరారెడ్డి డిగ్రీ మరియు పీజీ కళాశాలలందు శనివారం నాడు గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలను తెలుగు శాఖాధిపతి ఎస్ బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి విచ్చేసి వారు మాట్లాడుతూ తన జీవితం బడగాల్పుల లాంటి కష్టాలతో కూడుకున్నప్పటికీ హాయిని గోలిపే వెన్నెల లాంటి చల్లదనాన్ని తన కవితల ద్వారా సమాజానికి అందించారని అన్నారు. అలాగే తెలుగు శాఖాధిపతి బాలయ్య, వాణిజ్య శాస్త్ర శాఖాధిపతి సిహెచ్ ఈశ్వరయ్య మాట్లాడుతూ నా కవితను చదివి శబాష్ అని మెచ్చుకున్న వారే నీదే కులం అన్న ప్రశ్న ఎనడిక్ బాకులో యదన క్రుమ్మినట్లయిందని జాషువా బాధపడ్డారని, కులాన్ని కాదు గుణాన్ని చూడమని సమాజానికి తన కవిత్వం ద్వారా హితవు పలికాడని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు రత్నమయ్య, డాక్టర్ జి రవీంద్రారెడ్డి, కేశయ్య, మేరీ, స్వర్ణలత, జి మహేష్ తదితర అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇట్లా చూడాలా ఏ ఫేజ్ లో జాయిన్ అయినా కూడా మనం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ జ్ఞానభూమి పోర్టల్ ఈసీ కానీ 10th క్లాస్ మార్క్స్ కానీ ఇంటర్ మార్క్స్ కానీ జయంతి వేడుకలు తెలుగు వాళ్ళు ప్రత్యేకించి ఈ వేడుకలను జరుపుకునే ప్రయత్నం చేస్తుంటారు. దానికి సంబంధించి రేపు కావాలంటే మీరు పేపర్లో కానీ లేదంటే మీ వాట్సాప్కి సంబంధించిన దానిలో కానీ మీరు గమనించే ప్రయత్నం చేయండి. అంతటి గొప్ప కవి అయినా సరే, ఎంతటి గొప్ప కవి అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి వక్తలు మీకు ఉపదేశిస్తారు. కార్యక్రమానికి సంబంధించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు గుర్రం జాషువా గారి 129వ జయంతికి సంబంధించి అంటే ఆయన పుట్టినరోజుకు సంబంధించినటువంటి వేడుకలను జరిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రారంభిస్తున్నాము ఈ రోజు నుండి. తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి చూడాలి. అనుకోకుండా చేస్తున్నాం కాబట్టి మరి విద్యార్థులు కూడా చక్కగా సహకరించేటువంటి ప్రయత్నం చేయండి. అంతకంటే ఎక్కువ మీరేం చేయాల్సిన అవసరం లేదు. చెప్పేటువంటి విషయాలు కానీ చేయమని ఏదైనా చెప్పినప్పుడు కానీ వాటిని మాత్రం చేసే ప్రయత్నం చేయండి. సరే, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా అల్లరి చేయొద్దు. ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేయండి. మిగతాప్పుడు ఏ విధమైనటువంటి ప్రయత్నం అయితే చేయగలకండి. సరే, మొదటిగా డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా నా తోటి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు గుర్రం జాషువా గారి జన్మ 129వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులైనటువంటి మన బాలయ్య సార్ ఆధ్వర్యంలో చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. సార్ చెప్పినట్లుగా క్లుప్తంగా చెప్పడానికి ఇది కామర్స్ అయితే కాదు, తెలుగు సబ్జెక్టు. అయితే మేము చదువుకునేటప్పుడు గుర్రం జాషువా గురించి ఆయన గురించి వినడం అయితే శిశువు అని ఒక పాఠం వచ్చి మేము డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా శిశువు ఒక పాఠం చక్కగా ఆ పాఠం వింటూ ఉంటే మనం ఒక జన్మించినటువంటి ఒక శిశువు తను ఈ ప్రపంచం గురించి ఏమీ ఆలోచించకుండా ముల్లోకాల గురించి ఆలోచిస్తూ ఎక్కడో ఉంటాడో, అతనికి ఏమీ తెలియదు. అలా అతని గురించి చాలా చక్కగా ఆ పొత్తిలలో బిడ్డ ఎలా ఉంటాడు అనేది చాలా చక్కగా వివరించాడు గుర్రం జాషువా గారు. ఆ తర్వాత ఒక 2 పుస్తకాలు చూస్తే ఆయన అణగారిన వర్గాల నుంచి ఈ
కవిగా ఎదుగుదలగా జరగడం జరిగింది. అయితే ఏదో కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొన్నాడు. అవమానం ఎదుర్కొన్న చోటనే తనకి బంగార కంకణం తొలగించాలనేటువంటి ప్రచారం ఉంది. అంటే ఎక్కడైతే తను అవమానాలు ఎదుర్కొన్నటువంటి ఆ ప్రాంతంలోనే తను నేను తీసేసినటువంటి వ్యక్తిని కాదు, నేను గొప్ప వ్యక్తిని అన్నట్లుగా కంకణం తొడిగి ఇక్కడ ఆయన సత్కరించడం జరిగింది. తర్వాత ఆయన స్వాతంత్ర్యం రాకముందంటే 19వ శతాబ్దం 20వ శతాబ్ద ప్రారంభంలో ఈ స్వాతంత్ర్య పోరాటం జరిగేటువంటి ఆ సందర్భంలోనే కొన్ని సాంఘిక సంస్కరణలు కూడా చేపట్టారు. అంటే అప్పట్లో సామాజికమైనటువంటి కొన్ని అంశాలపైన ఏర్పాటు చేసినటువంటి ఆ సాంఘిక సంస్కరణలలో కూడా ఈయన బాగా బలంగా పోరాడాడు అనేటువంటిది ఆయన చరిత్రలో భాగం. ఈయన కూర్చొని ఇక ఆయన వంతు వచ్చినప్పుడు ఈయన ఏం ప్రసంగించలేదు. నిజమే విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్లుగా గుర్రాన్ని గాడిద ఒక్కనే గాడిన కట్టేయకూడదు, మా ఇంటి పేరు గుర్రం అన్నాడట. అంటే గాడిద అనేటువంటి వాళ్ళకి ఎవరో మీరు నిర్ణయించుకోండి అని వదిలేశారు వాళ్ళకి. అంతటి చమత్కారి తన భార్యకి సంబంధించి ఆ ఉద్యోగం చేసేటువంటి సమయంలో వచ్చే డబ్బులు 7,500 రూపాయలు. మనకు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన దాంట్లో పాఠ్యాంశాన్ని కూడా మనం ప్రారంభించాం. దీనికి సంబంధించి మిగతా విషయాలన్నీ కూడా అక్కడ నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. కాకపోతే కట్టే కొట్టే తెచ్చేటట్లుగా ఒక 2 మాటల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. సరే, గుర్రం జాషువా గారికి సంబంధించి గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు అనేటువంటి గ్రామంలో 1895 సెప్టెంబర్ 28వ తేదీన ఈ లోకానికి ఒక వెలుగుగా జన్మించాడు. కవి వెలుగు, కవి సామ్రాట్గా పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుతో సత్కరించబడినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయనే గుర్రం జాషువా గారు. సరే, ఆయన ఒక మాట అన్నారు ఇక్కడ, వడగాల్పులు నా జీవితం అంతా ఎలాంటిదంటే చాలా కష్టాలతో కూడుకున్నటువంటిది. వడగాల్పులు, వేడిగాలులు. నా జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే చాలా కష్టాలతో ముడిపడి ఉన్నది. కానీ నేను కష్టాలు పడ్డాననేటువంటి ఉద్దేశంలో సమాజానికి నా కష్టాలని నేను తెలియపరచడం లేదు. ఏమందిస్తున్నాను అంటే చివరిగా అక్కడ అంటున్నాడు చూడండి, వెన్నెల నా కవిత్వం అన్నాడు. అంటే నేను సమాజానికి అందించేటువంటి కవిత్వం ఎలా ఉంటుందంటే, వెన్నెలను ఎవరైనా వద్దనుకుంటారా? అవసరమైతే చంద్రమండలంలోకి వెళ్లి చంద్రుల్లో లీనమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంత చల్లగా హాయిగా నా కవిత్వం ఉంటుంది. అలాంటి కవిత్వాన్ని నేను సమాజానికి అందిస్తున్నాను అంటున్నాడు. మరి వడగాల్పులు నా జీవితం అన్నాడు. అది ఏమిటో ఒక 2 మాటలు చూద్దాం. ఈయన జన్మించినప్పుడు అంటే తల్లిదండ్రులు వేరే వేరే కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మరి అలాంటి వాళ్ళను సమాజంలో సరైనగా ఆదరించడం అనేటువంటిది తక్కువ. అన్నీ ఉన్నా కానీ, ఆర్థికంగా వెనుకబడినా కానీ మన వాళ్ళు ఎలా చూస్తారంటే ఒక విధంగా చూస్తారు. అలాంటిది వేరే వేరే కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వివాహం చేసుకోవడంతో వాళ్ళకి జన్మించినటువంటి వ్యక్తి మన గుర్రం జాషువా గారు. అందుకనే సమాజంలోకి వచ్చేసరికి చాలా ఈసడుపులకు గురయ్యాడు. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే తాను చదివినటువంటి స్కూల్ దగ్గర నుంచే ప్రారంభమైంది.
తోటి పిల్లలతో ఆడుకునేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు నీవు మాతో ఆడుకోవద్దని దూరంగా ఎప్పుడైతే ఆ పిల్లవాళ్ళంతా అతను నెట్టివేశారో అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన జీవితం కష్టాల పాలు. అందుకనే సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని చెప్పి వెంటనే ఆ సమయంలోనే తనను దూరంగా ఉండమని చెప్పినటువంటి ఆ పిల్లవాడిని ఇక చంప పిడేలున ఒక దెబ్బ కొట్టాడు. ఇది నేను నిన్ను కసితో గాని కోపంతో గాని కొట్టలేదు, ఇలాంటి ఆలోచన ఈ విద్యార్థి దశలో నుంచే నీకు పోవాలి, సమాజానికి నువ్వు మంచిగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చే రకంగా నేను నిన్ను కొట్టాను, కావలసింది అయితే నేను కొట్టలేదన్నాడు. ఇక అక్కడ నుంచి పెరుగుతూ ఆయన ఒక కవిత్వానికి సంబంధించి గురువులుగా తిరుపతి వెంకట కవులని వాళ్ళను గురువులుగా చేసుకున్నాడు. ఒక రకంగా ఏకలవీడిన, ఎందుకంటే శిష్యర్కం ఎవరి దగ్గర కూడా చేయలేదు. శిష్యర్కం చేయలేదు కాబట్టి తనంతా తానే వాళ్ళని చూసి నేర్చుకున్నాడు. రెండవది, ఈయన జీవితం కర్ణుడితో సమానం. కర్ణుడు ఎంత గొప్పవాడు, దాన గుణానికి ఎవరయ్యా గొప్పవాడు అంటే కర్ణుడినే సూచిస్తారు, ఇంకొక నెవరు చెప్పరు దాన గుణంలో. మరి అంత దానగుణం కలిగినటువంటి, అంత శౌర్యము ప్రతాపం కలిగినటువంటి కర్ణునికి గుర్తింపు ఉందా సమాజంలో అంటే లేదు. ఎందుకు అంటే తను ఎవరికి జన్మించాడో తను చెప్పుకోలేని పరిస్థితి, నా బిడ్డ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళమ్మది. అన్నీ ఉన్నాయి, కానీ చివరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఒక యుద్ధ నైపుణ్యాన్ని అది చూపించేటువంటి తరుణం ఆసన్నమైనప్పుడు నువ్వు ఏ కులానికి సంబంధించి అనే ప్రశ్న అక్కడ అన్నారు. ఈయనను కూడా అదే అన్నారు. అక్కడ తన గురువులుగా భావించేటువంటి వాళ్ళు వచ్చి ఇట్లాగే ప్రసంగం చేస్తూ మంచి కవిత్వం ఇచ్చేటువంటి సమయంలో సందర్భంలో వాళ్ళను మెచ్చుకునేటువంటి రీతిలో, వెంకట కవులకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళని మెచ్చుకునేటువంటి రీతిలో ఈయన అప్పటికప్పుడే కవిత్వం రాశాడు. రాసి వాళ్ళని మెచ్చుకునే రీతిలో నేను చదువుతానే అన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి గొప్ప వాళ్ళు, గొప్ప కులానికి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, ఒక దళితుడు వచ్చి ఇక్కడ కవిత్వాన్ని చదవడమా, వద్దు కుదరదన్నారు. వెంటనే పక్కకు పోయేటువంటి ప్రయత్నం చేశాడు బాధపడుతూ. అందుకే అక్కడ అన్నారు, వడగాల్పులు నా జీవితం. చిన్నతనంలో అదేంది, తర్వాత పెరిగి కొంత పెద్ద అయిన తర్వాత ఇలాంటి కవులను ప్రశంసించేటువంటి రీతిలో ఒక పత్రాన్ని రాసి చదివేటువంటి సమయంలో ఆయన ఇలాంటి ఈసడి పులుగు గురయ్యాడు. వెంటనే మిగతా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళు సరే చదవని చూద్దామన్నారు. అప్పుడు వచ్చి చదివితే అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. ఏదైనా కానీ కులాన్ని బట్టి కాదు, గుణాన్ని బట్టి చూడాలి అని చెప్తాడు ఆయన. ప్రియమైనటువంటి విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు ఇక్కడ సమావేశం కాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆధునిక కవులలో అగ్రగణ్యుడు, మరి గొప్ప కవి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఇక్కడ మీరు సమావేశం కావడం జరిగింది. ఈ యొక్క గుర్రం జాషువా అనేటువంటి వ్యక్తి ఆధునిక కవులలో చాలా గొప్పగా పోరాటం చేసి, ముఖ్యంగా చెప్పాలంటే మీ జనరేషన్కి తెలుసో తెలీదో కానీ మా జనరేషన్లో, పాత జనరేషన్లో నాటకాలు బాగా ఉన్నాయి. అవునా? హరిశ్చంద్ర నాటకం తెలుసు కదా.
దాన్ని రచించినటువంటి ఇద్దరిలో ఒక ఆయన వలిజేపల్లి లక్ష్మీకాంతం అయితే రెండవ వ్యక్తి గుర్రం జాషువా గారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సత్యహరిశ్చంద్ర నాటక పద్యాలు రచించినటువంటి గొప్ప కవి. సో అటువంటి గొప్ప వ్యక్తి గురించి మరి అతను చదువుకునేటువంటి రోజుల్లో ఒక దళితుడు అనేటటువంటి ముద్ర వేసి ఉపాధ్యాయుల చేత సహచరుల చేత అవమానాలు పడినా కూడా ఎక్కడైతే అతను అవమానింపబడ్డాడో అక్కడే అదే ప్రాంతాల్లో అదే వ్యక్తుల చేత గౌరవింపబడినటువంటి గొప్ప వ్యక్తి, అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి గొప్ప మహనీయుణ్ణి స్మరించుకోవడం మన యొక్క బాధ్యత. కాబట్టి అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రియమైనటువంటి విద్యార్థులు కూడా ముందు మీరు గొప్పగా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.